ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క కృపను బట్టి మరి తల్లిదండ్రులు ఆ మార్గాన్ని ఎరగనటువంటి వారుగా బ్రతికేస్తూ బిడ్డలను కూడా సరైనటువంటి రీతిలో పెంచలేకపోవడం వల్ల మరి మనం అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు మనం చూస్తూ ఉంటాం. అయితే క్రైస్తవ బిడ్డలంగా, దేవుని యొక్క మరి బిడ్డలంగా, ఒక మంచి విశ్వాసులంగా మన బిడ్డలను మనం ఏ రీతిగా పెంచాలి అనేటువంటి మాటలు మన సొంత మాటలతో అక్కర్లేదు. వాక్యం నుంచే మనం కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వాక్యంలో ఒక మాట మన కొరకు తెలియచేయబడతా ఉంది. ఆ మాట నేను చదువుతాను, దయచేసి ఆ బైబిల్ ఉంటే చూడండి, లేని వారు వినండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వాక్యం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. ఏమిటా మాటలు అంటే, చక్కటి మాట. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము అంటా ఉన్నాడు. నేర్పితే పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. పెద్దవాడు అనేటువంటి మాటకు అక్కడ ఒకటంకి వేసి కింద ఫుట్ నోట్లో అక్కడ ఏమంటే వృద్ధుడైనప్పటికీ కూడా, అనగా బాల్య దినాలలో చిన్న వయసులో ఏ సంగతులైతే మనం నేర్చుకుంటామో, ఏ సంగతులైతే మనం చూస్తూ ఉంటామో, ఆ సంగతులన్నీ కూడా పిల్లల గట మైండ్లో, మనసులో అలాగ ముద్రించబడతాయి. ఈ మాటలన్నీ కూడా, ఈ కార్యాలన్నీ కూడా ఆ రీతిగా ముద్రించబడినప్పుడు వారు ఎంత ఎదిగినప్పటికీ కూడా ఆ బాల్య దినాల్లో ఉన్నటువంటి కొన్ని సందర్భాలు మర్చిపోకుండా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. అందుచేత మరి సొలొమోను గారు తెలియజేస్తా ఉన్నాడు ఏమనంటే, బాలుడు నడిచే త్రోవను వానికి నేర్పాలి అని. ఆ దినాల్లో ఉన్నటువంటి వారికి, ఈ దినాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనకు కూడా ఆయన ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. వాటికంటే కూడా ముందు 22వ అధ్యాయం మొదటి భాగంలో మొదటి వచనం అంటాడు, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారము కంటే దయయు కోరదగినవి. ఈ లోకంలో మరి చాలా మంది ధనవంతులైనటువంటి వారు ఉంటారు, కానీ వారికి పేరు ఉండదు, మంచి పేరు ఉండదు. వాళ్ళు కూడా ఎంత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తినాలి, వాళ్ళు దాచుకోవాలి, వాళ్ళ కొరకే చేసుకోవాలనుకుంటారు, కానీ ఇతరుల కొరకు దాన్ని వెచ్చించి లేక పొరుగు వారి కొరకు ఆశపడేటువంటి వాడు ఎవరు కూడా అక్కడ కనపడదు. అయితే ఇక్కడ మనకు వాక్యం తెలియజేస్తా ఉంది ఏమంటే, వీటన్నిటికంటే కూడా మనం సంపాదించుకోవాల్సినటువంటిది ఏంటంటే, మరి ఏ త్రోవలో మనం నడుస్తూ ఉన్నాం, ఏ త్రోవలో మన బిడ్డల్ని మనం నడిపించేటువంటి వారుగా ఉంటూ ఉన్నాం. ఎందుకు మన పిల్లల్ని మంచి మార్గంలోనే పెంచాలి? ఏమిటి ఆ మార్గం? ఎందుకు ఈ మార్గాన్ని పెంచాలి? పిల్లల్ని మంచి మార్గంలో కాకుండా చాలా మంది పెద్దవాళ్ళు అంటారు ఏమనంటే, నారు పోసినటువంటి వాడు నీరు పోయడా. ఎవరంటే దేవుడు పూజించాడు కాబట్టి ఆయనే చూసుకుంటాడని వాళ్ళని గాలి కుదిలేస్తారు, వీళ్ళేమో వీధుల మీద తిరుగుతూ ఉంటారు. దానివల్ల ప్రయోజనం లేదు. మన బిడ్డల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఒక మంచి మార్గంలో నడపాలి. ఏమిటి ఆ మార్గం? ఎందుచేత మనం బిడ్డల్ని కాపాడుకోవాలి? 127వ కీర్తన 3వ వాక్యంలో కీర్తనాకారుడు ఒక మాట చెప్తా ఉన్నాడు, కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. ఒక మరి పోటీలో మనం దిగుతాం, ఒక 100 మందో 20 మందో 30 మందో ఆ పోటీలో పాల్గొంటే మొదటి స్థానం ఒకళ్ళకే ఇస్తారు, రెండవ స్థానం ఒకళ్ళకే వస్తుంది, మూడవ స్థానం ఒకళ్ళకే వస్తుంది. మిగిలినవన్నీ కూడా సామాన్యంగా ఎంచుతారు. వాళ్ళ దగ్గర మరి ప్రైజులు ఉండి ఇవ్వదలుచుకుంటే, లేకపోతే 1, 2, 3తో సరిపెడతారు. కానీ దినాల్లో అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో 1, 2తోటే సరిపెట్టేస్తా ఉన్నారు, 3వది కూడా ఇవ్వటం లేదు. అందుచేత ఇక్కడ ఒక బహుమతి, మీకు 1వ స్థానంలో కానీ 2వ స్థానంలో కానీ ఒక బహుమతి వచ్చింది. ఈ బహుమతి రాగానే మనం ఏం చేస్తాం చెప్పండి? దాన్ని నాకు బహుమతి వచ్చింది అనేసని అక్కడ ఉన్న పక్క ఆయనకి ఇచ్చేస్తామా? లేకపోతే మన పక్క సహోదరికి ఇస్తామా? వాడు చూస్తామంటే కూడా ఆ బహుమతి మీద మచ్చలు పడతాయేమో, ఆ సర్టిఫికెట్ మీద చేతిలో ఉన్నటువంటి బురికేను అంటుకుంటుందేమో అని మనమే చూపిస్తాం పని కట్టుకొని. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత దాన్ని ఏం చేస్తాం? జాగ్రత్తగా బీరువాలో పెట్టి దాచుకుంటాం. ఎందుకంటే అది మన యొక్క జీవితంలో
ఒక మంచి గుర్తింపు మనకి ఇచ్చింది. ఈ లోకంలో మరి బిడ్డల చేత ఆశీర్వదించబడటం అంటే అదొక గుర్తింపు. ఎందుచేతంటే మనం సమూయేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం, హన్నా అనేటువంటి సహోదరికి ఎవరు లేరు? పిల్లలు లేరు. దానిని బట్టి ఆమెకు లోకం ఇచ్చినటువంటి పేరు ఏంటంటే గొడ్రాలు అనేటువంటి మాట పేరు పెట్టారు. అక్కడ పిల్లలు లేనటువంటి వారిని చాలా తేలికగా ఈ లోకం చూస్తూ ఉంటుంది. అలాంటి సందర్భంలో దేవుడట మనల్ని కరుణించి ప్రేమించి మన కొరకు ఒక బహుమతి ఇచ్చాడు. అది 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, పాతకాలం దినాల్లో ఇంకా ఎక్కువ కావచ్చు. ఎన్నైనప్పటికీ కూడా బయట మనం కష్టపడినప్పుడు మన చేతికి వచ్చినటువంటి ఆ బహుమతిని ఎంత జాగ్రత్తగా మనం దాచుకుంటామో, దేవుని యొక్క కృపను బట్టి ఆయన ఇచ్చినటువంటి ఆ బిడ్డ అనేటువంటి ఆ బహుమానాన్ని మనం అంతే భద్రంగా దాచుకోవాలి, అంతే జాగ్రత్తగా దాచుకోవాలి. బయట వచ్చిన బహుమతికి దుమ్ము పడితే మనం బాధపడతాం, కానీ మన బిడ్డ లోకస్తుడిగా జీవించి చెడిపోయిన కొన్ని సందర్భాలలో పట్టించుకోకుండా బ్రతికేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఆయన అలా చెప్పడం లేదు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించాలి. ఆ రీతిగా నేర్పిస్తే వాడు ఎంత పెద్దవాడు అయిపోయినప్పటికీ కూడా, అక్కడ వృద్ధుడైనప్పటికేనంటే మరణ పర్యంతము ఆ మార్గంలో నుంచి మరి తప్పిపోకుండా బ్రతికేటువంటి వాడుగా ఉంటాడు అనేటువంటి సత్యాన్ని మరి ఇక్కడ దేవుని యొక్క కృపను బట్టి ఆ జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు మన కొరకు తెలియజేస్తా ఉన్నాడు. ఇంకొక మాట చెప్తా ఉన్నాడు, నడవవలసినటువంటి త్రోవని జాగ్రత్తగా నేర్పిస్తాం. ఎలా నేర్పిస్తాం? సొలొమోను గారు మరొక భాషలో చెప్తా ఉన్నాడు. చూడండి ఒకసారి సామెతల గ్రంథంలోనే 13వ అధ్యాయం 24వ వాక్యంలో, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వాక్యంలో, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని. ఇందాక మీకు చెప్పాను, తాతగారు 4 సార్లు వాడు పక్కదారిలోకి వెళ్ళి పడిపోయిన తర్వాత ఒకటి అందించాడు. ఒకటి వీపు మీద కొట్టాడు, నెమ్మదిగా. కోపంతో కొట్టాడా? లేదు, తెలుసుకుంటాడని. మనం దండించేటప్పుడు కూడా మన బిడ్డల్ని కోపంతో కట్టం. నిజమే, చాలా మంది మన ఈ గ్రామాల్లో కనపడతా ఉంటది. వాళ్ళు ఏం చేస్తారంటే, పిల్లలు ఎంత పిలిచినా ఎంత చెప్పినా మరి రాకపోతే వాళ్ళని నానా తిట్లు తిట్టి చివరిగా ఒక మాట అంటారు. ఇప్పుడు విన్నారా మీరు ఆ మాట? మీరు అన్నారో లేదో నాకు తెలియదు, కానీ విన్నారా మాట? ఏంటో మాట అంటే, నీ బుగ్గెత్తిపోయా అంటారు. ఏమంటారు? బుగ్గెత్తిపోయా అంటే నువ్వు కాలిపోను, లేకపోతే మట్టి అయిపోతే నీ మట్టి తీసుకెళ్ళి బయట పడయ్యా. అంత దరిద్రమైనటువంటి అర్థం అందులో ఉంది. మన వాళ్ళకి తెలియక ఆ భాషను వాడేస్తారు. కానీ నిజంగా బిడ్డకి కనుక వాడు నడుస్తూ ఉన్నప్పుడు కానీ, పరిగెడుతూ ఉన్నప్పుడు కానీ, మోకాలుకో చేతికో చిన్న దెబ్బ తగిలి ఇంత రక్తం వస్తే ఈ ప్రాణం ఏమవుతుంది? విలవిల కొట్టుకుంటది. కాబట్టి నడిచేటువంటి త్రోవను నేర్పించాల్సిన బాధ్యత మన మీదే ఉంది. వాళ్ళు తప్పు చేసినప్పుడు దండించి మంచి మార్గంలో పెట్టాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. ఈ మాటలు ఎవరు చెప్తా ఉన్నారు? నా మాటలు కాదు, జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చెప్తా ఉన్నాడు. తండ్రి దావీదట సొలొమోను అన్ని విషయాల్లో కూడా మంచిగా పెంచాడు, అన్ని సందర్భాల్లో కూడా మంచిగా పెంచాడు. చనిపోయే ముందు దావీదు సొలొమోను పిలిచి రాజ్యాన్ని ఏ రీతిగా పరిపాలించాలి, దేవుని నామాన్ని ఏ రీతిగా ఘనపరచాలి, ఈ విషయాలన్నీ కూడా బోధించాడు. ఆ ప్రకారమే సొలొమోను నడుచుకున్నాడు. మరి రాజ్యం అభివృద్ధి చెందిన తర్వాత తన మనసులో దుర్బుద్ధి పుట్టింది. ఈ దుర్బుద్ధికి కారణం ఏంటంటే దావీదు యొక్క కొన్ని చర్యలు, దావీదు చేసినటువంటి కొన్ని తప్పిదాలను బట్టి ఆ తప్పిదాలన్నీ కూడా ఈ బిడ్డ మనసులో ఉండిపోయి రాజ్యం స్థిరపడిన తర్వాత వంకర మార్గంలో ప్రయాణం చేశాడు. తగినటువంటి శిక్ష కూడా దేవుడు ఇచ్చాడు, అది వేరే సంగతి. కాబట్టి మన పిల్లల్ని మరి నడిచే ఒక బ్రతుకుతూ ఉన్నప్పుడు, వాళ్ళని పెంచుతూ ఉన్నప్పుడు ఒక మంచి మార్గంలో మనం వాళ్ళని నడిపించాలి. అవసరమైనప్పుడు ప్రేమించాలి, తప్పు చేసినప్పుడు కోపపడాలి, అవసరమైతే శిక్షించాలి. ఆ పనిష్మెంట్లు కనుక లేకపోతే మనం వాళ్ళకి ఏమవుతామంటే విరోధులం అయిపోతామండి. రేపు ఏమంటాడో తెలిసేవాడు, మా నాన్న మా అమ్మ కనుక నేను చిన్నప్పుడు నాకు ఈ మంచి మాటలు కనుక చెప్పకపోతే నేను వేళ ఇలా వంకరగా తయారయ్యేటువంటి వాడిని కాదు. ఆ నేరం మన పిల్లలు మనమే చేస్తారు. కాబట్టి ఆ నేరారోపణ మనం చేసుకోకుండా ఉండాలి అని అంటే ఆ బిడ్డలను మనం ఏం చేయాలి? నడవవలసిన త్రోవను వాళ్ళకి నేర్పించాలి, అవసరమైతే శిక్షించాలి, అవసరమైతే వాళ్ళని జాగ్రత్తగా మరలా తిరిగి మంచి మార్గంలో పెడితే, ప్రియ దేవుని బిడ్డలారా, వారు దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలుగా, అంతేకాదు
లోకంలో కూడా మంచి పేరుతో బ్రతికేటువంటి వారుగా మరి వాళ్ళు జీవిస్తారు. కాబట్టి ఈ బెత్తం అట దేనికి ఉపయోగపడుతుందో తెలుసా? ఆయనే చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా తరిచి ఆయన తప్పులేంటో ఆయన తెలుసుకున్నాడు. రాబోయే కాలంలో తన రాజ్యంలో వారు కానీ ఇతరులు కానీ ఈ కష్టాలు, ఈ బాధలు, దేవుని ద్వారా వచ్చేటువంటి శిక్షలు పడకూడదని మనలాంటి వారి కొరకు ఈ మాటలన్నీ కూడా ఆయన రాసి పెడతా ఉన్నాడు. చూడండి, 29వ అధ్యాయం సామెతల గ్రంథం 15-17 వాక్యాల్లో ఎందుకు ఈ శిక్ష అనేది ఉండాలో తెలియజేస్తా ఉన్నాడు. అక్కడ మొదటిగా త్రోవ ఏంటో నేర్పించాలి, రెండవదిగా తప్పు చేస్తే శిక్షించాలి, మూడవదిగా శిక్ష యొక్క మరి ఉపయోగం ఏంటో చెప్తా ఉన్నాడు. అక్కడ 15వ వాక్యంలో బెత్తమును గద్దింపును జ్ఞానము కలగ చేయును. బెత్తమును గద్దింపును జ్ఞానము కలగ చేయను. 10 సార్లు చెప్పాలి. నిజంగా తప్పు చేసిన ప్రతిసారి మనం కనుక శిక్షించాలంటే దేవుడు మనల్ని ఎవరినన్నా ఇలా సంతోషంగా గంటన్నా ఉంచగలడా? ప్రతిసారి మనం శిక్షకు అర్హులం. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. అదే ప్రేమ బిడ్డల పక్షంగా మనం చూపించాలి. ఈ బెత్తాన్ని ఎవరైతే వాడతారో వాడికంటే జ్ఞానం వస్తుందట. ఎక్కడి నుంచి ఎలాగొస్తుంది జ్ఞానం చెప్పండి ఒకసారి. బెత్తంతో ఎప్పుడన్నా పిల్లలు కొట్టారు ఎవరన్నా? అమ్మా, నేను కొట్టలేదు ఇప్పుడు. మా అమ్మాయిని వాళ్ళ అమ్మాయి కొట్టుకుంది. నేను ఎప్పుడు కొట్టలే. నన్ను చూస్తేనే భయపడద్దా, పని చేయదు. చెప్పండి, చెప్తారా ఎవరన్నా? మనం బెత్తం వాడినప్పుడు బైబిల్లోకి వెళ్ళకండి. మీ పిల్లలు ఏం చేస్తారో చెప్పండి నాకు. బెత్తం తీయగానే పిల్లలు ఏం చేస్తారు? అమ్మా, కొట్టదు అంటారు. అక్కడే ఉంటాడు. ఏం చేస్తాడు? తలుపు చాటుకు వెళ్ళిపోతాడు, లేకపోతే తాత చాటుకో అమ్మ చాటుకో అమ్మమ్మ చాటుకో వెళ్ళిపోయి ఏం చేస్తాడు? బెత్తం పట్టుకున్న వాళ్ళు పిల్ల చూస్తూ ఉంటాడు. మళ్ళా వాళ్ళని వదలడు, వీళ్ళని వదలడు. అంటే ఎక్కడి నుంచి వచ్చినాడు జ్ఞానం? తప్పించుకోవాలనేటువంటి జ్ఞానం వాడికి వచ్చిందంటే ఏం పట్టుకోవటం వల్ల వచ్చింది? గద్దింపు వల్ల, ఆ బెత్తం పట్టుకోవటం వల్ల వచ్చింది. ఇదే చెప్తా ఉన్నాడు సొలొమోను గారు. మన బిడ్డలకు కూడా మనం ఆ రీతిగా నేర్పిస్తే వాడికట్ట అలాగని చెప్పి తన్నకండి పిల్లలు నష్టమాది. నాకు తెలిస్తే ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి 4-3 అనుకుంటా మగపిల్లలు, ఒక ఆడపిల్ల. అది తప్పు చేసినా చేయకపోయినా రోజు వరుసగా నిల్చోబెట్టి బిడ్డతో పొడిచేవాడంటే ఏంటంటే గద్దింపు అన్నాడు, బెత్తం వాడమన్నాడు కాబట్టి దేవుడు. ఇదేమీ శాస్త్రం అండి, నాకు అర్థం కాదు. రోజు పడతా ఉంటే ఒక్కళ్ళు అనుకుంటా ప్రయోజకులు అయ్యారు, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఇంట్లో ప్రయోజకులు కాలే. కారణం దెబ్బలకు అలవాటు పడిపోయింది శరీరం, పని చేయడానికి బద్ధకం వచ్చేసింది. ఇంకా 2వ భాగంలో అంటాడు అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేయను, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. ఎందుకు అదుపు లేకుండా పోతుంది? తల్లిదండ్రులకు అదుపు లేకపోతే పిల్లలకు అదుపు ఉండదు. తల్లిదండ్రులకు భయం లేకపోతే పిల్లలకి భయం ఉండదు. తల్లిదండ్రులకు దేవుని యొక్క భయం కానీ భక్తి కానీ లేకపోతే పిల్లలకి అదే. అలాగే మనం ఏ మార్గంలో నడుస్తూ ఉంటామో మన పిల్లలు కూడా అదే మార్గంలో నడిచేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇంకా మరి మనం జ్ఞాపకం చేసుకుంటే 17వ వాక్యం అంటాడు, నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొట్టడం తప్పు కాదు, కానీ తగినంత మాత్రమే శిక్ష ఇవ్వాలి. ఆ తగినంత శిక్ష మాత్రమే ఇస్తే వాడు మంచి దారిలోకి వస్తాడు. ఎంత చక్కటి మాట చెప్తా ఉన్నాడు చూడండి. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను, తప్పు చేసేటప్పుడు నాన్న గుర్తొస్తాడు, ఎందుకంటే బెత్తంతో తన్నుతాడని. తప్పు చేసేటప్పుడు అమ్మ గుర్తొస్తుంది, నన్ను శిక్షిస్తుందని. ఇక ఆ తప్పు జోలికి వాడు వెళ్ళడు. ఆ తప్పు ఎదురుగుండా కనపడతా ఉంది, తల్లిదండ్రులు గమనిస్తా ఉన్నారు, బిడ్డ ఇక్కడ ఉన్నాడు. వాళ్ళు ఎంత సంతోషపడతారండి, నా బిడ్డ తప్పు వైపు వెళ్ళటం లేదనేటువంటి ఆ యొక్క మనసులో ఆ తల్లిదండ్రులకు ఆనందం ఎనలేనిదిగా పుట్టింది. ఎంత ఆనందం అంటే ఇక ఆనందానికి అంతు లేదు. ఆ తర్వాత భాగంలో అంటాడు మనం జ్ఞాపకం చేసుకుంటే, నీ మనస్సుకు అందము కలుగ చేయును. మన గృహాల్లో శాంతి సమాధానం ఉంటే మన ఇల్లు ఎప్పుడు కూడా ఎలాగుంటది? కళకళలాడుతూ ఉంటది. ఇంట్లో భార్య భర్త దెబ్బలాడుకుంటే పిల్లలు ఏం చేస్తారు? అమ్మా ఆడదారిలో ఆడిపోతారు, వీళ్ళేమో ఒక గదిలో ఉంటారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, ఇంట్లో తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనను బట్టి, తల్లిదండ్రుల యొక్క నడవడికను బట్టి బిడ్డల యొక్క నడవడిక ఉంటుంది. అదే మంచి మార్గం. ఆ మార్గంలో మనం నేర్పించలేకపోతే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ బహుమతిని వ్యర్థం చేసేస్తాం, ఆ బహుమతిని పాడు చేసాం, ఆ బహుమతిని మట్టి పాలు చేసినటువంటి వారుగా మరి కనపడతా ఉన్నాం. ఏమి నేర్పించాలి? నడవలసిన త్రావంటే రోజు మరి ఆ కాళ్ళతోటి తడిపెట్టే తడిలో నడిపించటమేనా?
ఏమి నేర్పించాలి? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6-7 వాక్యాల్లో, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6-7 వాక్యాల్లో, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ఎంత చక్కగా చెప్తా ఉన్నాడో, ఎంత క్రమంగా చెప్తా ఉన్నాడో చూడండి. అక్కడ 5వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చి, ఆ తర్వాత వాళ్ళకి ఇంకా కొన్ని మాటలు బోధించి, ఆ తర్వాత చెప్తా ఉన్నాడు ఈ యొక్క 6వ అధ్యాయంలో, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు ఎక్కడ ఉండాలట? నీ హృదయంలో ఉండాలి. నీవే వాటిని భద్రపరచుకోలేకపోతే, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, లేకపోతే ఒక ఇంటి యజమానిగా నీవు దేవుని యొక్క మాటలు, ఆజ్ఞలు నీ హృదయంలో భద్రపరచుకోలేకపోతే, నీ దగ్గరే లేకపోతే వాళ్ళకేం చెప్తావు? నీ ప్రవర్తనే క్రమంగా లేకపోతే వాళ్ళ ప్రవర్తన ఎప్పుడు మారుస్తావు నువ్వు? జాగ్రత్త. ఇవాళ కనుక గడిచిపోతే ఆ సమయం మళ్ళా మనకి తిరిగి రాదు. కాబట్టి ఆ సమయం ఉండగానే మనల్ని మనం మార్చుకుందాం, మన బిడ్డల్ని మనం మార్చుదాం. ఆ కింద భాగంలో 7వ వాక్యం అంటాడు చూడండి ఒకసారి, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఎంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొన్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి. సూచనగా చేతికి కట్టుకోవాలంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే, జబ్బు వచ్చిందంటే వెంటనే బయటికి వెళ్ళి ఒక రాగి మొక్క ఒకటి తెచ్చుకొని దాంట్లో ఏముండదు పెట్టేదాడు, ఏముండదు, కాగితం మొక్క లేకపోతే పనికిరాని చెత్త వేస్తాడు, తాడు కట్టేస్తాడు. ఎక్కడ కడతాడు? అమ్మా, ఎంతమంది కట్టించుకున్నారు? ఎప్పుడైనా అలవాటు ఉందా కట్టించుకున్నది? ఈ మధ్య చాలా మంది కాళ్ళకి నల్లతాడు ఉంటుంది. ఎక్కడ ఉన్నాయి? మన పిల్లలకి ఆడుకుని ఉందా నల్లతాడు? నాకు కనిపడలేక పెట్టకండి, నేను బయటికి స్టేజ్ మీద పిలిచి అక్కడే కట్ చేస్తాను దాన్ని. ఈ నల్లతాడు అయిపోయింది. ఇప్పుడు దానికి మరొకటి యాడ్ అయింది. ఇప్పుడు కొత్త విషయం ఏంటో తెలుసా? పూసలు పెడుతున్నారండి, 3 పూసలు. ఇవన్నీ మీరు ఎందుకు చూస్తూ ఉంటారంటే, కనపడతా ఉంటే ఏం చేస్తావు? నడుస్తూ ఉంటే అలా పోతా ఉంటే బట్టలు ఏం కిందకి వేసుకోవట్లేదుగా, మొక్కళ్ళ దాకా, లేకపోతే ఇంకా పక్కించు కిందకి. ఈ తాడు ఏంటట? దిష్టి తగలకుండా. ఏం తగలకుండా? దిష్టి తగలకుండా తాడు ఒకటే చూస్తాడు వాడు. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలంగా ఇక్కడ వాక్యంలో మన క్రైస్తవులు కూడా వంకరదారి పడతా ఉంటారు. చేతికి కట్టుకోమన్నాడు కదా 10 ఆజ్ఞలు దేవుడు అక్కడ ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయం 7వ వాక్యంలో చెప్పాడు కదా, ఇదిగో నేను కూడా కట్టించుకున్నాను, అదైతే ఏమైంది, ఇదైతే ఏమైంది, ఏదో ఒకటి కట్టుకున్నాను కదా. జాగ్రత్త. నాశనానికి మనల్ని మనం అప్పగించుకుంటే దేవుడు సహించేటువంటి వాడు కాదు. మనం క్రమంగా లేకపోతే మన బిడ్డలను మనం క్రమంగా పెంచలేము. మన నోరు క్రమంగా లేకపోతే మన బిడ్డల నోరు పాడవుతుంది. మన నడక క్రమంగా లేకపోతే మన బిడ్డల యొక్క నడక మారిపోతుంది. మన తిండి విధానం క్రమంగా లేకపోతే మన బిడ్డలు అంతకంటే మూర్ఖులుగా తయారవుతారు. జాగ్రత్త. మన ప్రతి చర్య మన బిడ్డలు గమనిస్తారు. ఆ గమనించిన దాన్ని బట్టి వారి యొక్క నడవడిక ఉంటుందనేటువంటి సత్యాన్ని మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో ఆ దినాల్లో చెప్పాడు. వాళ్ళు ఇదే మాట మనకి కూడా తెలియజేస్తా ఉన్నారు. అక్కడ ఏం చేయాలట? నువ్వు నడిచేటప్పుడు దేవుని యొక్క మాటే ఉండాలి, నువ్వు పండుకున్నప్పుడు కూడా దేవుని మాటే ఉండాలి, నువ్వు పని చేసేటప్పుడు దేవుని గురించే, నీ ఆలోచన యావత్తు కూడా కేవలము దేవుని వైపు మాత్రమే ఉంటే అప్పుడండి నారు పోసిన వాడు నీరు పోస్తాడు. అంతేగాని మన దారి మనం పెట్టుకొని నారు పోసినోడు నీరు పోస్తాడు ఏంటి? అడ్డమైన గడ్డి తింటాడు, అడ్డమైనటువంటి దారిలో పోతాడు. జాగ్రత్త. కాబట్టి ఈ మాటలు మనం ఏ సంభాషణ ఉన్నప్పటికీ కూడా, అందుకే అంటాడు పౌలు గారు, మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి. ఎలా ఉండాలి? మనం రుచికరమైనటువంటి మాటలు మాట్లాడితే మన బిడ్డలు కూడా రుచికరంగానే మాట్లాడతారు. మనం బూతులు మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడతారు? దానికి ఇంకొక 4 కలిపి మాట్లాడతారు వాళ్ళు. అంతేకాదు, ఇంకా మన వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ దినాల్లో అనేక మంది, అనగా పాత నిబంధన కాలంలో అనేక మంది తల్లిదండ్రులకు లోబడిన బిడ్డలు ఉన్నారు. సంతోషం. నూతన నిబంధనలు కూడా ఒక మంచి బిడ్డ ఉన్నాడు. ఆయన పేరు తిమోతి. ఏం పేరు చెప్పండి? తిమోతి. ఈ తిమోతినట చక్కటి మార్గంలో వాళ్ళు పెంచినటువంటి వారుగా మరి కనపడుతూ ఉన్నారు. ఏమిటా విధానం? ఏమిటా విధానం? తిమోతిని మొదటిగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి సహోదరులు, అనగా తిమోతి యొక్క అవ్వ అంటే అమ్మమ్మ, లేకపోతే నానమ్మ. కొన్ని ప్రాంతాల్లో అవ్వ అంటే నానమ్మని అవ్వ అంటారు, అమ్మమ్మని అవ్వ అంటారు. మీకు యొక్క అవ్వ, ఆమె పేరు చూడండి ఒకసారి, యునికే. తర్వాత ఆ తిమోతి యొక్క తల్లి లోయి. వీళ్ళట ఆ బిడ్డను చాలా క్రమంగా పెంచారటండి. ఒక్కసారి మనం దేవుని యొక్క వాక్యంలో మన బిడ్డలను ఏ రీతిగా పెంచాలో
తిమోతిని బట్టి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఒకసారి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యంలో, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యంలో, యేసుక్రీస్తు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్న వాటి యందు నిలకడగా ఉండు. ఈ మాటలు ఎవరు చెప్తా ఉన్నారో తెలుసా? పౌలు గారు చెప్తా ఉన్నాడు. పౌలు గారు ఒక వ్యక్తి గురించి మంచి సాక్ష్యం చెప్పాలంటేనట, మోషే ఏ రీతిగా యెహోషువ కాలేబులతోటి 40 సంవత్సరాలు దగ్గరుండి వాళ్ళ యొక్క పరిస్థితులని గమనించిన తర్వాత పని అప్పగించాడో, ఈ పౌలు గారు కూడా తన దగ్గర శిష్యర్కం చేసేటువంటి వారిని చూడండి, మన భాషలో అంటాం నక్కసిక్క పర్యంతం అంటాం. అంటే వాడి పైనుంచి కింద వరకు వాడి ప్రవర్తన, వాడి నడక, వాడి పడక, వాడి మాట తీరు, వాడి తిండి విధానం, వాడి యొక్క మరి శుచి శుభ్రం, ఇవన్నీ కూడా గమనిస్తేనే కానీ ఒక వ్యక్తిని పౌలు గారట మంచివాడు అనేటువంటి సర్టిఫికెట్ ఇవ్వడు. ఎందుకంటే ఆయన రోమా సంబంధించినటువంటి సామ్రాజ్యంలో ఆత్మ సంబంధమైనటువంటి వాడిగా ప్రభు ద్వారా కూడా పట్టబడి 2 సబ్జెక్టుల్లో కూడా 2 శాస్త్రాల్లో కూడా నిపుణత కలిగినటువంటి జ్ఞాని. ఈ మహాజ్ఞాని అనేటువంటి వాడు చాలా తెలివైనటువంటి వాడుగా ఉండి, చూడండి ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరినైనా గురించి మాట్లాడాలంటే ఒక మాట అంటారు, ఆడే ఉందరా, ఆడు నిలబెడితే వాడు పేగులతో సహానే లెక్క పెడతానంటాడు. పేగులు లెక్క పెట్టేదే ఉంది, ఎవడుకున్నా 9 మీటర్లే ఉంటుంది. అది అంతకంటే పొడుగు ఉండదు, పొట్టి ఉండదు. అందుకంటే పొట్టు ఉంటే జబ్బు పడతాడు, అంతకంటే ఎక్కువ పొడుగైపోతే కడుపులో పట్టదు. అది ఇలాగ తిరిగి చెప్పే మాట ఏమంటారంటే వాడు పేగులు చూడదని లెక్క పెడతానంటారు వాడు. సరే, ఏదేమైనప్పటికీ కూడా పౌలు గారు ఒక వ్యక్తికి ఒక మంచి మరి మాట అతని గురించి చెప్పాలంటే పరిపూర్ణంగా ఆ వ్యక్తిని స్టడీ చేస్తేనే గాని, ఏమిటి తిమోతిలో పౌలు గారు స్టడీ చేసినటువంటి లేక మరి గుర్తించినటువంటి అంశాలు చూడండి. అక్కడ ఇంచుమించుగా మరి అక్కడ 5 విషయాలు అని కనపడతా ఉన్నాయి. మొదటిగా యేసుక్రీస్తు నందు ఉంచవలసిన విశ్వాసము. క్రైస్తవ విశ్వాసులంగా మన యొక్క విశ్వాసాన్ని బట్టే మన బిడ్డల యొక్క విశ్వాసం ఆధారపడి ఉంటుంది. మనం కలిగినటువంటి నిరీక్షణనే మన బిడ్డలు కూడా కలిగి ఉంటారు. తిమోతి బాల్య దినాల నుంచి కూడా వాక్యములో తర్ఫీదు పొందినటువంటి వాడుగా ఉండి, ఆయనట విశ్వాసములో ఒక బలమైనటువంటి మరి స్తంభంగా నిలబడ్డాడు. ఇది పౌలు గారి సాక్ష్యం. 2వ అంశముగా అంటాడు అక్కడ, రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు. ఏ జ్ఞానం అట? రక్షణ అనేటువంటిది ప్రతి క్రైస్తవునికి కూడా మరి జ్ఞానాన్ని ఇస్తుంది. ఎందుచేత ఎప్పుడు రక్షించబడ్డాడో ఆ మరుక్షణమే దేవుని యొక్క పరిశుద్ధత ఆ వ్యక్తిలో ఉండి, ఆ వ్యక్తట పరిశుద్ధ సంబంధమైనటువంటి కార్యాలు, నీతి కార్యాలు మాత్రమే మరి చేసేటువంటి వాడుగా ఉంటాడు. మొదటిగా అంటాడు విశ్వాసం చెప్తా ఉన్నాడు, 2వదిగా రక్షణను గురించి తెలియజేస్తా ఉన్నాడు, 3వదిగా శక్తిగల పరిశుద్ధ లేఖనాలు. అనగా తిమోతిని తల్లి తన యొక్క అవ్వ బాల్య దినాల నుంచి కూడా వాక్యాన్ని చదివేటువంటి వాడుగా మంచి తర్ఫీదు చేశారు. వాక్యంలో దిట్టగా తయారు చేశారు. ఎంతమంది మన బిడ్డలతోటి వాక్యాన్ని చదివిస్తా ఉన్నాం? ఒక్కసారి చేతులు ఎత్తగలుగుతారా? అసలు మనమే చదవట్లేదా? చాలా తక్కువ మంది కనపడతా ఉంటారు. ఎందుచేతంటే లేవగానే పని పని పని. నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఈ చర్చి కార్యక్రమాలు, నా కాలేజీ కార్యక్రమాలు, ఇంట్లో కార్యక్రమాలు, అక్కడికి సంబంధించిన బంధువులు కార్యక్రమం ఇవన్నీ చూసేసరికి రోజుకి 24 గంటలు కాదు, 36 గంటలు ఉంటే భలే ఉంటుంది కదా అనిపిస్తుంది నాకు. పని 24 గంటలు పనే. ఆ 24 గంటల పనిలో ఒక్క 20 నిమిషాలు కనుక, ఒక్క 20 నిమిషాలు కనీసం నీవు వాక్యాన్ని చదువుతూ నీతో పాటు కూడా నీ బిడ్డల దగ్గర పెట్టుకొని చదివిస్తే వాళ్ళట మార్గం నుంచి తొలగిపోరు. ఇదే నేర్పించడం మంచి మార్గం. మొదటిగా విశ్వాసం నేర్పించాడు, 2వదిగా రక్షణ నేర్పించాడు, 3వదిగా పరిశుద్ధతలో ఏ రీతిగా బ్రతకాలో ఆ యొక్క అమ్మమ్మ లేక తల్లి వారు నేర్పించినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. 4వదిగా ఎప్పటి నుంచి నేర్పించారట? బాల్యము నుండి నీవు ఎరుగుదువు. ఎంత మంచి సాక్ష్యం అండి, ఎంత గొప్ప సాక్ష్యం మరి పౌలు గారు తిమోతి పక్షంగా ఇస్తా ఉన్నాడు. మరి వేళ వరుడి పక్షంగా రాబోయే దినాల్లో ఆ కుటుంబీకులు కనీసం, ఆ సంఘస్థులు కనీసం ఇలాంటి మంచి సాక్ష్యాన్ని చెప్పగలరా? మన బిడ్డల విషయంలో కనీసం మనమే ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పగలమా? గమనించాలి. 5వదిగా అంటాడు అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు నేర్చుకొని రూఢి అని తెలిసిన వాటి యందు నిలకడ, స్థిరత్వము.
నిలకడగా లేకపోతే ఏ కార్యము చేయలేము. ఇది కాదు, అది కాదు, అది కాదు, అది నాదంటావు, ఇది నాదంటావు, అన్నీ నాయే అంటావు, కానీ దేవుని వాక్యం మాత్రం నీకు అక్కరలేదు. అందుకని నిలకడలేదు. పేరుకు మాత్రమే క్రైస్తవులం, పేరుకు మాత్రమే విశ్వాసులం. మనమే నిలబడలేకపోతే మన బిడ్డలను ఎలా నిలబెడతాం? మనం ఎప్పుడు నిలబెడతాం వాళ్ళని గమనించాలి. తిమోతిలో ఈ 5 మంచి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి పౌలు గారు తిమోతిని గురించి ఒక మంచి సాక్ష్యాన్ని చెప్తా ఉంటాడు. ఈ బాల్యం నుంచే ఈ కార్యాలన్నిటి కూడా నేర్చుకున్నటువంటి వాడు ద్వారా ఉన్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడు? ఎక్కడో వెళ్ళలేదండి. సండే స్కూల్కి వెళ్ళాడేమో లేదో తెలియదు, లేకపోతే సమాజ మందిరంలోకి ఆ దినాల్లో వెళ్ళాడో లేదో తెలియదు. అయినప్పటికీ కూడా ఇవన్నీ నేర్చుకున్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడు? ఎలా నేర్చుకున్నాడు? 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యంలో, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యంలో, ఆ విశ్వాసము మొదట నీ తల్లి అవ్వ అయిన లోయలు, నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. నివసించింది. వాళ్ళు కలిగి ఉన్నారు. ఆ విశ్వాసాన్ని నీకు కూడా నేర్పించారు. మన పిల్లలకు మనం ఏం చేస్తామంటే మంచి కూర వండితే, మంచి కూర అంటే మన అర్థం ఏంటి అమ్మా చెప్పాలి? మంచి కూర అంటే ఆయన ఎక్కువ వెజిటేరియన్ అని తింటాడు, ఎనిమిది తింటా ఆయన. అందుకని దాని గురించి మీరు మాట్లాడకండి సార్, నేను చెప్పుకుంటాం కాసేపు. మంచి కూర అంటే అర్థం ఏంటి చెప్పండి, చెప్పండి. భీమవరం హాస్టల్లోనంట మా ఫ్రెండ్ ఉండేవాడు, చనిపోయాడు. అతను ప్రొఫెసర్గా చేస్తూ చనిపోయాడు కోవిడ్లో. ఆదివారం వస్తేనంట వాళ్ళు అనుకునేవారట ఏమంటే హాస్టల్లో సంతోషంగా ఉండి ఈవేళ చికెన్ ఫ్రైయా మటన్ ఫ్రై అంటే మానేసి ఆనందంలో అనేవాడు. అంటే ఈవేళ కోడి చికెనా మటన్ చికెన్ అనేసాడు. అంటే ఈ కోడి చికెన్ అవనివ్వండి, మటన్ చికెన్ అవనివ్వండి, ఏదైనా వండిన తర్వాత బిడ్డలకి ఏం చేస్తామండి? మేలిమిగా ఉన్నటువంటివి పెడతాం, తిండి పెడతాం, వస్త్రాలు ఇస్తాం, మంచి మంచి వస్త్రాలు. మంచి మంచి వస్త్రాలు అంటే మనకలాగా పూర్తిగా ఉన్న వస్త్రాలు కాదు. ఈ మధ్య చిరిగిపోయిన వస్త్రాలు కూడా ఎక్కువ అవుతా ఉంది. ఎంత చిరిగిపోతే అంత ఖరీదట అది, ఎంత చిరిగిపోతే అంత ఖరీదట. మా పిల్లలు మోకాళ్ళ దగ్గర చింపుకొని, వెనకాల చింపుకొని, ఈ మధ్యది పై కూడా చింపేస్తున్నారు. ఏరా ఎప్పుడో ఏంటి ఎవడ చింపాడు అంటే ఫ్యాషన్ సార్ ఇది. ఎంతరా ఖరీదంటే 15,700 అంట చిరిగిపోయిన ప్యాంట్ ఒకటి. మన యొక్క పరిస్థితి అలా మారిపోతా ఉంది. అంటే కాలాన్ని బట్టి మనం లోకరీతిగా మారిపోతా ఉన్నాం. కానీ దుర్దినములు రాకముందే మన యొక్క పిల్లల యొక్క జీవితాన్ని మార్చడానికి మనం ఏమైనా ప్రయత్నం చేస్తా ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని సన్నిధిలో 1 గంట ఉండాలంటే ఒళ్ళన్నీ నొప్పులు వస్తూ ఉంటాయి, బాధపడిపోతూ ఉంటాం. ఇంటి దగ్గర టీవీ దగ్గర కూర్చుంటే ఎన్ని గంటలైనా తెలియనే తెలియదు. దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన ఏ రీతిగా ఉంది? మన ప్రవర్తనే సరి లేకపోతే మన బిడ్డలకు మనం ఏం నేర్పించగలుగుతాం? ఎక్కడ నేర్చుకున్నాడు తిమోతి ఈ విషయాలన్నీ? అవ్వ దగ్గర నేర్చుకున్నాడు, తర్వాత తల్లి దగ్గర నేర్చుకున్నాడు. అక్కడ విశ్వాసం అనేటువంటి మాటతోటే ప్రారంభిస్తా ఉన్నాడు 5వ వాక్యంలో. అదే విశ్వాసాన్ని మరి తిమోతి కూడా కలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇదట అదే నీయందు సహా నివసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఎంత మరి లోతుగా తిమోతిని గురించి పౌలు గారు ఆలోచిస్తూ ఉన్నాడో జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, మనమట మాట్లాడేటప్పుడు, పిల్లల ముందు మాట్లాడేటప్పుడు, లేక ఒక సమూహంలో మాట్లాడేటప్పుడు ఏది పడితే అది మాట్లాడేయటం, ఎలా పడితే అలా మాట్లాడేయటం, అగౌరవమైనటువంటి పదాలు వాడటం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎఫ్ఎస్సి సంఘానికి పౌలు గారు రాస్తూ ఒక హెచ్చరిక వాళ్ళకి చేస్తూ ఉన్నాడు. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 29వ వాక్యంలో చూడండి ఒకసారి. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 29వ వాక్యంలో, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. మీరే బూతు మాట్లాడుతూ ఉంటే ఒక తండ్రట పిల్లడికి చెప్తా ఉన్నాడట, వాడిని పిలుస్తా ఉన్నాడు, పేరు పెట్టి పిలవట్లా, బూతు మాట పెట్టి పిలిచి రేపు బూతులు అడగరు అంటున్నాడట. ఎంత బాగుందండి ఇది! వాడిని పిలవటమేమో బూతు మాట పెట్టి పిలిచాడు. పిలిచిన తర్వాత ఏ మాట చెప్తా ఉన్నాడు? నువ్వు బూతులు అడగరా, పాడైపోతావరా అంటున్నాడట. అసలు పాడైపోయినాడు ఎవడు? వీడే పాడైపోయి ఉన్నాడు. క్షేమాభివృద్ధికరమైన మాటలు, మీకు ఇష్టమైతే మంచి మాట మాట్లాడండి, లేకపోతే ఏం చేయాలా? నోరు మూసుకొని ఉండాలి. వ్యర్థమైన మాటలు, హాని కలిగించే మాటలు, బాధ కలిగించే మాటలు, నొప్పించే మాటలు మాట్లాడకూడదు.
సామెతల గ్రంథంలో తెలియజేస్తూ ఉంటాడు, నొప్పించు మాట కోపమును రేపుతుంది, జాగ్రత్త. వాడి పిల్లవాడే కావచ్చు, చిన్నవాడే కావచ్చు, వాడిని బాధించేటువంటి మాటలు తల్లిదండ్రులుగా మీరు కనుక మాట్లాడితే వాడి కోపం వస్తుంది. ఏమి నేర్చుకుంటాడు? చేతిలో ఏది ఉంటుంది విసరటం నేర్చుకుంటాడు, లేకపోతే ఎక్కడికి పడితే అక్కడికి తిరగడం నేర్చుకుంటారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది, మేలు కలిగే మాటలు మాత్రమే మాట్లాడాలి. ఎందుకంటే మన యొక్క జీవితం వాక్యానుసారమైనటువంటిదిగా ఉండాలి. కొంతమంది తల్లిదండ్రుల మాటలు లేక కొంతమంది పెద్దల మాటలు ఎలా ఉంటాయో తెలుసా? ఎలా ఉంటాయి చెప్పండి అమ్మా, ఎలా ఉంటాయి? చూడండి, సామెతల గ్రంథంలో చెప్తా ఉన్నాడు ఎలాంటి మాటలు, చక్కటి మాట్లాడటం, మనం మాట్లాడే మాటలు. కొంతమంది, అందరూ కాదు. చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వాక్యంలో, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వాక్యంలో, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఒరాడు మాట్లాడితే సోలాలు దిగిపోయినట్టుగా ఉంటుందని అంటారు. పాప ఈ మాట తెలియక వాళ్ళకి. ఎవరు చెప్పారు ఈ మాట? జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తా ఉన్నాడు. కత్తిపోటు లాంటి మాటలు అంటే బ్రతికే ఉంటాడు కానీ వాడు నిరంతరము కూడా హింసతో, బాధతో, ఆయాసముతో ఉండేలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మన బిడ్డలకు అలాంటి మాటలు మనము నేర్పకూడదు. ఆ కింద ఏం చెప్తా ఉన్నాడు, ఎలాంటి మాటలు మాట్లాడాలో చెప్తా ఉన్నాడు. చూడండి ఒకసారి. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. కాబట్టి ఇలాంటి మంచి శ్రేష్టమైనటువంటి మరి ఆ యొక్క ఎదుగుదలలో లేక పెంపకంలో ఉన్నటువంటి ఆ తిమోతిని పౌలు గారట ఒక మంచి మాట పెట్టి సంబోధించుకుంటా ఉన్నాడు ఆయన. చూడండి ఒకసారి. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 1వ వాక్యంలో, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 1వ వాక్యంలో, క్రీస్తు యేసునందున్న జీవమును కూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన ప్రియ కుమారుడకు తిమోతికి. ఏ కుమారుడట? ప్రియ కుమారుడు. పౌలు గారు శిష్యుడిగా చేర్చుకుంటమే గొప్ప సంగతి అంటే, అతనిలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా శోధించిన తర్వాత, చూచిన తర్వాత, గమనించిన తర్వాత ఇప్పుడు ఒక మాట అంటా ఉన్నాడు, నా ప్రియ కుమారుడు. ప్రియ కుమారుడు. బైబిల్లో ప్రియ కుమారుడు అనేటువంటి మాట మరొకరి గురించి వాడబడతా ఉంది. యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకుని నీళ్లలో నుంచి బయటకు వస్తా ఉంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మీరు ఆనందించండి అంటా ఉంది పరిశుద్ధాత్మ. అలాంటి పరిశుద్ధాత్మ శక్తిని కలిగినటువంటి పౌలు గారు తిమోతిని నకసిక పర్యంతము అంతర్యం అంతా కూడా పరీక్ష చేసిన తర్వాత, పరిశీలన చేసిన తర్వాత, నా ప్రియ కుమారుడు, అపోస్తలుడు అనేటువంటి ఒక మంచి బిరుదును మరి యొక్క తిమోతి గారికి పౌలు గారు ఇస్తా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? అతని యొక్క తల్లి, అతని యొక్క అవ్వ ఆ బిడ్డను వాక్యములో, విశ్వాసములో, నిలకడలో, పరిశుద్ధతలో, భయములో, భక్తిలో మరి పెంచినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి శ్రేష్టమైనటువంటి రీతిలో ఆ బిడ్డనట మంచి రీతిగా మరి పెంచిన వారుగా ఉన్నారు. మరి తిమోతి 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 అంటే బాగానే ఉంది. ఈ తిమోతి యొక్క వెనక అతని యొక్క తల్లి ఎవరు, అతని తండ్రి ఎవరు ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 1-2 వాక్యాల్లో మరి పౌలు గారు ప్రియమైనటువంటి కుమారుడిగా ఎంచుకున్నటువంటి ఆ యొక్క తిమోతి యొక్క వెనక ఎవరున్నారో చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 1-2 వాక్యాలు. పౌలు దర్బేకు లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. తిమోతి యొక్క తల్లి ఏ జాతి? యూదు జాతి. ఆ కింద అంటాడు అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. తల్లి జాతి వేరు, తండ్రి జాతి వేరు. లేవియా కాండంలో మనం గతంలో ఒక 5-6 వారాలు చెప్పుకున్నాం మందిరంలో షెలోమితు చరిత్ర గురించి. ఆ షెలోమితు ఎవరు? ఆమె యూదు జాతిరాలు. షెలోమితు యొక్క భర్త, అది 2-3 విధానాలు ఉన్నాయి కానీ ఏమైనప్పటికీ కూడా అతను భర్తగా ఉన్నాడు. షెలోమితుకు ఒక కుమారుని కూడా ఇచ్చాడు. షెలోమితు భర్త ఎవరంటే ఐగుప్తీయుడు. ఈమె యూదురాలు, అతను ఐగుప్తీయుడు. వారికి పుట్టినటువంటి బిడ్డ మొండివాడిగా ఉండి ఇశ్రాయేలు ప్రజలను, దేవుని బిడ్డలను నిరంతరము దీక్షిస్తూ మరణ శిక్షకు పాత్రుడైపోయాడు. కానీ ఇక్కడ ఒక యూదురాలి కుమారుడు, ఒక గ్రీసు దేశస్థుని యొక్క కుమారుడైనటువంటి తిమోతి పెంచినటువంటి ఆ పెంపకాన్ని బట్టి, అక్కడ సరైన పెంపకం లేదు, ఇక్కడ ఏముంది? ఇక్కడ మంచి పెంపకం ఉంది. దేవుని యొక్క వాక్యములో, భయములో పెంచారు కాబట్టి ఇవాళ ఆ బిడ్డ శిష్యుడైపోయాడు పౌలు గారికి. ఆ బిడ్డ అపోస్తలుడైపోయాడు.
ఆ బిడ్డ అనేక మందికి మార్గదర్శిగా ఉన్నాడు. చివరికి అంటా ఉన్నాడు, నీవు నా ప్రియ కుమారుడు అని పౌలు గారు సంబోధిస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వరుణ్ తన యొక్క జీవితంలో దేవుని యొక్క కృప పొందుకుంటూ మరి ప్రియ కుమారుడు అనేటువంటి మాట ప్రభు ద్వారా మరి పలికించుకునేటువంటి స్థితి కొరకు మరి సిద్ధపడాలి. ఈ తిమోతి గారట పౌలు గారితోటే కాదు, లేకపోతే ఇతరులతోటే కాదు, కుటుంబీకులతోటే కాదు. చూడండి, అక్కడదే అధ్యాయం 2వ వాక్యం చదవండి ఒకసారి. తిమోతికి ఉన్నటువంటి మరొక గొప్ప లక్షణం కనపడతా ఉంటుంది అక్కడ. చూడండి ఒకసారి. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అనగా ఈ గ్రీసు దేశస్థుడైనటువంటి తండ్రికి మంచి పేరుంది, యూదురాలైనటువంటి తల్లికి మంచి పేరుంది, వారికి పుట్టినటువంటి బిడ్డకు కూడా మంచి పేరుంది, ప్రజల మధ్యలో కూడా సహోదరులలో కూడా తిమోతి జెంటిల్ బాయ్, మంచి పిల్లవాడు, యోగ్యుడైన పిల్లవాడు అనేటువంటి మాట, ఆ సాక్ష్యాన్ని మరి బైబిలే చెప్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన యొక్క సాక్ష్యం ఏ రీతిగా ఉంది? మన సాక్ష్యం ఏ రీతిగా ఉంది? మన సాక్ష్యం సరిగా లేకపోతే మన బిడ్డల యొక్క సాక్ష్యము సరిగా ఉండదు. మన బిడ్డల సాక్ష్యం సరిగా లేకపోతే వాళ్ళ పిల్లల యొక్క సాక్ష్యము సరిగా, ఇదే పిల్ల తరాల వరకు నాశనం వస్తుందంటే మనల్ని బట్టే మన పిల్లలకు వస్తుంది. మీరు ప్రార్థించేటువంటి వారైతే మీ బిడ్డలు ప్రార్థన చేస్తారు. మీరు వాక్యం చదివేవారైతే మీ బిడ్డలు కూడా వాక్యాన్ని చదువుతారు. మీరు అబద్ధం ఆడకుండా మరి ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకోకుండా ఉంటే మీ బిడ్డలు కూడా అదే రీతిగా తయారవుతారు. ఎలా ఉంది మన యొక్క ప్రవర్తన? ఎలా ఉంది మన యొక్క ఆత్మీయ ఎదుగుదల? ఆ ఎదుగుదల మనం కలిగి ఉండాలంటే బిడ్డలకు నిరంతరము వాక్యమే చెప్పాలి. ఏం చెప్పాలి? వాక్యమే చెప్పాలి. కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు చెప్తున్నాడు ఒక మాట. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 7వ వాక్యం. ఎందుచేత బిడ్డలకు వాక్యాన్ని చెప్పాలో మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 7వ వాక్యం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ఈ పిల్లలతో ఏగలేకపోతున్నానండి, ఈ పిల్లల మాట ఏందండి, ఇది కాదండి చెప్పాల్సింది. వాడెంత బుద్ధిహీనుడు అయిపోయాడో ముందు నీ బుద్ధిహీనతను సరి చేసుకో. నీ బుద్ధిహీనతను సరి చేసుకున్న తర్వాత వాడికి నేర్పించు. అప్పుడే బాలుడు నడవవలసిన త్రోవను నీవు చెప్పగలుగుతావు. నీవు చెప్పిన మాటను నీ బిడ్డ వింటాడు. మన పిల్లలు మన మాట వినాలంటే ముందు మనం మారాలి. మనం మారకుండా మన పిల్లలు మారుదామంటే అది అయ్యే పని కానే కాదు. జాగ్రత్త గమనించండి. తిమోతి ఒక శ్రేష్టమైనటువంటి కుమారుడిగా, అందరి చేత యోగ్యుడిగా ఎంచబడినటువంటి కుమారుడిగా ఉన్నాడు. ఎందుచేత తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని ఔపాసన పట్టించుకున్నాడు. అందుకే ప్రసంగి గ్రంథంలో అంటాడు, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, జ్ఞాపకంలో ఉంచుకో. ఆ బిడ్డలకు దినదినము నేర్పించు. ప్రతి సమయంలో కూడా దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకునేలాగా మరి నువ్వు చేయాలనేటువంటి మాటలు అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. వాక్యంలో మన బిడ్డలను పెంచాలి. రెండవదిగా దేవుని యొక్క ప్రేమలో పెంచాలి. మూడవదిగా దేవుని మార్గంలో వాళ్ళని నడిపించాలి. నాలుగవదిగా బాల్య దినాల నుంచి బిడ్డలకట దేవుని యొక్క వాక్యాన్ని తెలియచేయాలి. ఐదవదిగా ప్రభువు కొరకు మంచి యోధులుగా వాళ్ళని పెంచాలి. లోకం కొరకు యోధులుగా కాదు. ఈ దినాల్లో ఎవరి దగ్గరికి వెళ్ళి కలిపినా ఆడెళ్ళి కుట్టొచ్చేసాను అంటాడు, వీళ్ళెళ్ళి తిట్టొచ్చేసాను అంటాడు, ఇంట్లో పొగుడుతూ ఉంటాడు. రేపు పొద్దున ఆడేం చేస్తాడు? వాడిని కొట్టినప్పుడు తల్లిదండ్రులు దండించలేదు, ఇంకొకళ్ళు తిట్టొచ్చినప్పుడు దండించలేదు. ఒక నెల దినాలు అయిన తర్వాత కర్ర తీసుకుని ఇద్దరిని ఒకే గదిలో పెట్టి తన్నేస్తూ ఉంటాడు. ఏమైంది? ఎవరు నేర్పించారు ఇవన్నీ? మనమే నేర్పించాం. వాడు తప్పు చేసినప్పుడు ఖండిస్తే, బాలుడు నడవవలసిన త్రోవను వాక్యంలో పెంచండి, ప్రార్థనలో పెంచండి, దేవుని ప్రేమలో పెంచండి, మంచి మార్గంలో పెంచండి, నోటికి అదుపుండేలాగా పెంచండి. ఆ రీతిగా పెంచితే మన బిడ్డలు మనకు లోబడతారు. వారిని బట్టి సంఘం ఆనందపడుతుంది, సంఘాన్ని బట్టి సమాజానికి వారు మేలుకరమైనటువంటి వారుగా ఉంటారు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.